ఎక్కువ ఆస్తులున్న టాప్ 10 హీరోల్లో సీనియర్ హీరో కూడా ఉన్నారు. సినిమాలు తీసి అప్పుల్లో మునిగిపోయిన ఈ సీనియర్ హీరో మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తూ బిజినెస్ ని బిల్డ్ చేసుకుంటూ టాప్ 10 లో ప్లేస్ సంపాదించుకుని కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యారు. ఒకప్పుడున్న 100 కోట్ల అప్పుల్ని తీర్చి మళ్లీ హీరోగా తన ఆస్తుల్ని నిలబెట్టుకున్నారు అమితాబ్ బచ్చన్. కౌన్ బనేగా కరోడ్పతి ఎవరిని కోటీశ్వరుల్ని చేసినా చేయకపోయినా అమితాబ్ని మాత్రం చేసిందన్న టాక్ ఉంది. అందుకే బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ 1680 కోట్ల ఆస్తులతో తన హవా నడిపిస్తున్నారు. అమితాబ్కి రియల్ ఎస్టేట్స్తో పాటు భారీగా బ్రాండ్ ఎండార్స్మెంట్స్, టీవీ షోస్తో ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు. వీటితో పాటు తెలుగులో కల్కి 2లో ఇంపార్టెంట్ రోల్లో కంటిన్యూ అవుతున్నారు అమితాబ్. రెమ్యునరేషన్, కమర్షియల్ యాక్సెప్ట్స్ లో ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండని సీనియర్ హీరో వెంకటేష్ 1650 కోట్లతో టాప్ 10లో 9వ స్థానంలో ఉన్నారు. ఇండియాస్ లార్జెస్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీల్లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ ని ఓన్ చేసుకున్న వెంకటేష్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ తో పాటు రామ్ రాజ్ జ్యువెలరీ బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తో సంపాదిస్తున్నారు. వరుస హిట్స్ లో ఉన్న వెంకటేష్ త్రివిక్రమ్తో ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్ తో ఎంగేజ్ అయి ఉన్నారు. టాప్ 10 హైయెస్ట్ నెట్వర్త్ ఉన్న హీరోల్లో టాప్ 10లో ప్లేస్ సంపాదించుకున్న హీరో రామ్ చరణ్. చరణ్ మెగాస్టార్ వారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టాడు. నెమ్మదిగా చిరంజీవి ఇమేజ్ కి, క్రేజ్ కి దగ్గరవుతూనే బిజినెస్ లో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. వి మెగా పిక్చర్స్ లో సినిమాలతో పాటు హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్, చార్టర్స్ ఫ్లైట్స్ బిజినెస్, అపోలో హాస్పిటల్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి చరణ్ కి. అందుకే చరణ్ 1630 కోట్ల ఆస్తులతో తన తండ్రిని రీచ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు.